డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సి బిబిఏ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ చదువుతున్నటువంటి ఎంఐఎల్ తెలుగు విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం. గతంలో జరిగినటువంటి క్లాసులలో మనం మొదటి 4 పాఠాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 5వ పాఠం అయినటువంటి సంధులు అనేటువంటి విషయాన్ని అధ్యస్తున్నాం. ఈ పుస్తకం పేరే పదస్వరూపం కాబట్టి మొత్తానికి పదాలు ఎట్లా ఏర్పడతాయి, దానికి అర్థాలు ఏ విధంగా మారుతాయి, ఏ ఏ సందర్భాల్లో అర్థం మారుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని ఆ పదాలు సంధులుగా ఎలా మారుతాయి, అసలు ఈ సంధులు ఎన్ని రకాలు ఉంటాయి, సంధుల్ని ఎట్లా గుర్తుపట్టాలి అనేటువంటి విషయాన్ని ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. అయితే సంధుల గురించి చెప్పే కంటే ముందు చిన్న విషయం ఏమిటి అంటే, వ్యాకరణం ఏదైనప్పటికీ వ్యాకరణము మనకి ఎప్పుడు కూడా మ్యాథ్స్ లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఆ పదాలు గుర్తుంటాయి. కాబట్టి సంధులు అనేటువంటిది ఇందులో చాలా సంధులు ఇచ్చారు మీకు. అవన్నిటిని చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ మనకున్నటువంటి 30-40 నిమిషాలటువంటి సమయంలో మనం దీన్ని పూర్తి చేసుకోవాలి అని అంటే కొంచెం వేగంగా చెప్పుకోవాల్సి వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ తర్వాత క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థం కాకపోతే మధ్యలో అడగండి, ఇబ్బంది లేదు. కానీ కొంచెం వేగంగా ఇప్పుడు చెప్పేటువంటి పదాలు నేను చెప్తూ ఉంటాను, దాన్ని గ్రాస్ప్ చేసుకొని తర్వాత మీరు పుస్తకాలలో ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకేనా? సంధి అంటే మనం అనుకుంటూ ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా మనకు సంధులు సమాసాలు ఇవన్నీ చాలా గుర్తున్నటువంటి పదాలే. అయినప్పటికీ సంధి అంటే తెలుగు సంధులకు ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే, పూర్వ పరస్వరంబులకు పరస్వరం భేగాదేశం ఒకట సంధి. ఈ సూత్రం చెప్పుకునే కంటే ముందే అసలు సంధులు ఎందుకు ఏర్పడతాయి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు నేను ఇందాక 5 నిమిషాల ముందు క్లాస్ మొదలు పెడతా అన్న తర్వాత ఇప్పుడు లేటు ఒక 10 నిమిషాల తర్వాత మొదలు పెట్టినా, ఏమైంది సార్కు అని అంటాం. ఏమైంది అనే పదం ఒకటే పదమా 2 పదాలా అంటే ఏమి ప్లస్ అయింది, ఏమయ్యింది. ఓకేనా? కాబట్టి ఇట్లా మనం వేగంగా మాట్లాడేటప్పుడు సంధి పదాలను మనం పలుకుతూ ఉంటాము. అదే అతడెక్కడ, ఊరెళ్ళిన ఇట్లాంటి పదాలలో మనం అనుకోకుండానే అనేక పదాలని కలుపుతూ ఉంటాం. కలిపేటప్పుడు సంధిలో మినిమం 2 పదాలు ఉంటాయి. అట్లా తెలుగు సూత్రమేమో పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం ఒకట సంధి. మామూలుగా సంస్కృత సంధి సూత్రం ఏమిటి అంటే పదాల కలయిక. 2 పదాలు కలిసి ఒకే పదంగా మారితే ఆ 2 పదాల మధ్య ఉన్నటువంటి అక్షరాలలో వచ్చేటువంటి మార్పును సంధి అని సంస్కృత సూత్రం చెప్తే, స్వరంలో వచ్చేటువంటి మార్పు అని చెప్పేసి తెలుగు సూత్రం చెప్తున్నది. మరి పూర్వస్వరము పరస్వరం అంటే ఏమిటి? పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశం ఒకట సంధి అని అన్నాం కదా. పూర్వ పరస్వరంబులకు పరస్వరం అంటే ఏంటి? పూర్వస్వరము పరస్వరంబులు వస్తే, పూర్వస్వరము పరస్వరము 2 వస్తే పూర్వస్వరం ఎగిరిపోయి పరస్వరం మాత్రమే మిగిలితే దాన్ని తెలుగులో సంధి అంటారు. ఈ పూర్వపర స్వరాలు మనకు అర్థం కావాలి అంటే ఇక్కడ మీరు ప్లస్ ఎవరు అనే 2 పదాలు ఉన్నాయి. అంటే ఆ 2 పదాలు కలిసి మీరెవరు అయింది. దీంట్లో ఈ ప్లస్ కంటే ముందున్నటువంటి పదాన్ని రెడ్ కలర్లో సూచించినము. ఈ ప్లస్ కంటే ముందున్నటువంటి పదాన్ని పూర్వ పదము అని చెప్పేసి అంటారు. ప్లస్ తర్వాత ఉన్నటువంటి పదాన్ని పరపదము అంటారు. ఈ 2 పదాలు కలిసి ఏర్పడినటువంటి పదాన్ని సంధి పదము అంటారు. ఈ పదాలను గుర్తుపెట్టుకుంటుంటే నెక్స్ట్ సూత్రాలు చెప్పుకునేటప్పుడు మనకు సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ప్లస్ కంటే ముందు ఉండేటువంటిది పూర్వపదం, ప్లస్ తర్వాత ఉండేటువంటిది పరపదం. ఆ 2 కలిసినటువంటి పదాన్ని సంధి పదము అని చెప్పేసి అంటారు. ఎప్పుడు కానీ సంధి ఏర్పడినటువంటి పదాన్ని మనం విడదీస్తూ ఉంటాం. విడదీసినప్పుడు మొదటి పదాన్ని పూర్వపదం, రెండో పదాన్ని పరపదం అంటాము అని అనుకున్నాం. తర్వాత మరి సూత్రంలో పూర్వ పర స్వరాలకు అని ఉన్నది. స్వరము అంటే ఏమిటి అంటే పూర్వస్వరం పరస్వరం. ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరంలో ఉన్నటువంటి అచ్చును పూర్వస్వరం అంటారు. ఉదాహరణకి మీరు అన్నది రు ప్లస్ ఉ మీరు అవుతుంది. అంటే రూలో రు ప్లస్ ఉ 2 ఉన్నాయి కాబట్టి ఈ రూలో ఉన్నటువంటి ఉ పూర్వస్వరం అవుతుంది. ఎవరులో డైరెక్ట్ ఏ అనేది స్వరమే అచ్చు కాబట్టి ఇది పరస్వరం అవుతుంది. అంటే పూర్వపదంలోని చివరి అచ్చు పూర్వస్వరము, పరపదములోని మొదటి అచ్చు పరస్వరము.
ఈ పూర్వపదంలో పూర్వస్వరము పరస్వరం రెండు పక్క పక్కకు వచ్చినప్పుడు మొదటి స్వరం ఎగిరిపోయి రెండవ స్వరం మాత్రమే మిగిలితే దాన్ని సంధి ఏర్పడింది అంటారు. ఇక్కడ మీరెవరులో మీరు ప్లస్ ఎవరు ఊ ఎగిరిపోయి ఈ ఏ వచ్చి చేరింది, మీరెవరు అయింది. రు ప్లస్ ఏ రే. ఓకేనా? కాబట్టి ఇట్లా ఉన్నదాన్ని సంధి అంటాం. కాబట్టి సంధిలో మినిమం రెండు పదాలు ఉంటాయి. రెండు పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండో పదాన్ని పరపదం అంటాం. మొదటి పదంలో ఉన్నటువంటి చివరి అచ్చును పూర్వస్వరం అంటాం, రెండవ పదంలో ఉన్నటువంటి మొదటి అచ్చును పరస్వరం అంటాం. ఇది సంధి సూత్రం. ఓకేనా? మనం వేగంగా మాట్లాడేటప్పుడు సంధులు ఏర్పడుతూ ఉంటాయి. స్పష్టంగా మాట్లాడడం కోసం కూడా సంధులు ఏర్పడుతూ ఉంటాయి. దీన్ని చూస్తే మనకు సంధులు రెండు రకాలుగా ఉన్నాయి, తెలుగు సంధులు, సంస్కృత సంధులు. సార్ మనం తెలుగు భాష వాళ్ళం కదా, సంస్కృత సంధులు ఎందుకు నేర్చుకోవాలి సార్, తెలుగు నేర్చుకుంటే సరిపోతుంది కదా. కానీ పొద్దున మనం చెప్పుకున్నాం, తెలుగు భాషలో అనేక రకాలైనటువంటి భాషా పదాలు మన భాషకు వచ్చి చేరినాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ పదాలు సంస్కృత భాష నుంచి వచ్చినాయి. ఎందుకంటే తెలుగు సాహిత్యం అంతా కూడా సంస్కృత సాహిత్యం నుంచి తర్జుమా చేసి రాసినటువంటి భాష, అంటే అనువాదం చేసి రాసినటువంటి భాష. కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి అంటే సంస్కృత భాష పట్ల మనకు అవగాహన రావాలి. ఆ సంస్కృత భాషలో ఏ విధంగా సంధులు ఏర్పడ్డాయి అని తెలిస్తే మనము వాటిని స్పష్టంగా విడదీసుకోవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సంధులు నేర్చుకుంటే రెండు భాగాలుగా నేర్చుకుంటాం, ఒకటి తెలుగు సంధులు, రెండు సంస్కృత సంధులు. ఈ సంస్కృత సంధుల్లో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి, అచ్చు సంధులు, హల్ సంధులు. అచ్చులతో ఏర్పడేటువంటి సంధిని అచ్చు సంధి అని చెప్పేసి అంటాము, హల్లులతో ఏర్పడేటువంటి సంధిని హల్ సంధి అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ పూర్వ పరస్వరాలు అంటే కేవలం అచ్చులతో ఏర్పడేటువంటివి అచ్చు సంధులు, హల్లులతో ఏర్పడే హల్ సంధులు. అవేంటి ముందు చూద్దాం. ముందు సంస్కృత సంధుల్లో ఉన్నటువంటి అచ్చు సంధులను చూస్తే మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. మనందరికీ తెలుసు, సవర్ణము అంటే సమానమైనటువంటి వర్ణము. అంటే ఏంటి, ఆకు ఆ, ఈకు ఈ, ఊకు ఊ సవర్ణాలు అవుతాయి. కాబట్టి ఆ ఈ ఊరులు అనేటువంటి అచ్చులకు అవే అచ్చులు పరమైతే, అంటే ఆకు ఆ, ఈకు ఈ, ఊకు ఊ, రూకు రు పరమైతే వాటి యొక్క దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అనేది సంధి సూత్రము. అంటే రామ ప్లస్ ఆలయము రామాలయము అయింది. అంటే ఇక్కడ మాలో ఉన్నటువంటి ఆ, ఆలయంలో ఉన్నటువంటి ఆ, ఈ రెండు కలిసి మా అయింది. కవి ప్లస్ ఈశ్వర కవీశ్వర, కవిలో ఉన్న ఈ, ఈశ్వరలో ఉన్న ఈ కలిసి ఈ కవి అయింది. తర్వాత భాను ప్లస్ ఉదయము భానూదయము, నువ్వులో ఉన్నటువంటి ఉకారము ఉదయంలో ఉన్నటువంటి ఉకారము రెండు కూడా కలిసి ఊ అయింది. మాతృ ప్లస్ రుణం మాతృణం. ఓకేనా? రు కలిస్తే రు అయింది. అంటే ఏ అచ్చుకు అదే అచ్చు కలవడం ద్వారా, ముఖ్యంగా ఈ నాలుగే ఆ ఈ ఊరు అనేటువంటి అచ్చులకు అవే అచ్చులు పరమైతే వాటికి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అనేటువంటిది సవర్ణ దీర్ఘ సంధికి ఉన్నటువంటి సూత్రం. తర్వాత రెండోది గుణసంధి. ఈ గుణసంధిలో మనకి ఏం చెప్తున్నాము అంటే ఏ ఓ అర్ అనేటువంటి మూడు అక్షరాలను గుణములు అంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి పారిభాషిక పదాలు. పొద్దున మనం చెప్పుకున్నాం సాంకేతిక పదాలు అని చెప్పేసి. ఇక్కడ సవర్ణాలు అన్నా గుణాలు అన్నా, ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు అన్నా, ఎన్నులు అన్నా, ఇక్కులు అన్నా పారిభాషిక పదాలు. వీటిని అట్లనే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏ ఓ అర్ అనేటువంటి గుణాలు. కాబట్టి ఆ అనేటువంటి అక్షరానికి అంటే అకారమునకు ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి. ఏ ఓ అర్లు గుణములు కాబట్టి గుణాలు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి దీన్ని గుణసంధి అని చెప్పేసి అంటాం. రామ ప్లస్ ఈశ్వర రామేశ్వర, జ్ఞాన ప్లస్ ఉదయము జ్ఞానోదయము, రాజా ప్లస్ ఋషి రాజర్షి రాజ అర్షి అర్ వచ్చింది. ఓకేనా? ఏ ఓ అర్ అనేటువంటి నేను స్పష్టంగా పలుకుతున్నా, మళ్ళీ పలుకుతున్నా అర్, నాట్ ఆర్. ఆర్ అంటే వృద్ధి అవుతుంది, అర్ అంటే గుణము అవుతుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? తర్వాత
ఏ ఓ అర్లు గుణములు ఎట్లయితే అయినాయో ఐ ఔ ఆర్లను వృద్ధులు అంటారు. ఇది కూడా సూత్రం, ఇది కూడా పారిభాషిక పదం, గుర్తుపెట్టుకోవాలి. అకారమునకు ఈ ఊరులు పరమైతే ఏవో అర్లు ఏకాదేశము కూడా గుణసంధి. అకారమునకు ఏ ఐలు పరమైతే ఐ, ఓ ఔలు పరమైతే ఔ, రూరులు పరమైతే ఆర్లు వస్తాయి. ఓకేనా? అకారమునకు ఏ ఐలు పరమైతే ఐ, ఓ ఔలు పరమైతే ఔ, రూరులు పరమైతే ఆర్ అనేటువంటివి ఏకాదేశంగా వస్తాయి. కాబట్టి దీన్ని వృద్ధులు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి దీన్ని వృద్ధి సంధి అని చెప్పేసి అంటాం. ఓకేనా? తర్వాత యణాదేశ సంధి. ఈ ఊరు లూలకు, ఇక్కడ లూ పల్లేదు, ఈ ఊరు లూలకు అసవర్ణములైన అచ్చులు పరమైతే, ఓకేనా, అంటే ఈకు ఈ ఊకు ఊ రూకు రూ లూకు లూ కాకుండా మిగతాయి పరమైతే ఈ ఊరు లూలు వస్తాయి. ఈ ఊరు లూలు అనేటువంటి ఎన్నులు మామూలుగా యావారాలాలు ఎన్నులు అని చెప్పేసి అంటారు. ఓకేనా? యావారాలాలు ఎన్నులు లేదా ఈ ఊరు లూలు ఎన్నులు. ఈ ఊరు లూలకు అసవర్ణములైన అచ్చులు పరమైతే, అసవర్ణములైన అంటే అవి కాకుండా మిగతాయి. ఇక్కడ ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే సవర్ణాలు, ఈ ఊరులకు అవి కాకుండా మిగతాయి పరమైతే వాటిని అసవర్ణాలు అంటారు. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే యావారాలాలు వస్తాయి. ఉదాహరణకు అభి ప్లస్ ఆగతులు, భీలో ఈ ఉంది, ఆ పరమైంది, అభ్యాగతులు అయింది, మధ్యలో యా వచ్చి చేరింది. అణు ప్లస్ ఆయుధం, అణువాయుధం, మధ్యలో ఊ వచ్చి చేరింది. పితృ ప్లస్ ఆర్జితం, పిత్రార్జితం, ఇక్కడ రు వచ్చి చేరింది. లు ప్లస్ ఆకృతి, లాకృతి అయింది, లా వచ్చి చేరింది. ఇట్లా అచ్చుల ద్వారా అచ్చులలో వచ్చేటువంటి మార్పులను సూచిస్తుంది కాబట్టి వీటిని అచ్చు సంధులు అని చెప్పేసి అంటారు. మళ్ళొకసారి చెప్తున్నా, వేగంగా చెప్తున్నప్పటికీ మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. మనకి ఇచ్చినట్టు 30-40 నిమిషాల్లో సంధుల్ని కంప్లీట్ చేయడం కొంచెం కష్టం అయినప్పటికీ, వేగంగా అయినప్పటికీ మీరు వినండి. తర్వాత పుస్తకాలలో చదివి అభ్యాసం చేస్తే గ్రామర్ ఏదైనా సరే, వ్యాకరణం ఏదైనా సరే మీరు ఈజీగా అధ్యయచ్చు. కాబట్టి సవర్ణాలు అంటే అవే అచ్చులు, ఏవో అర్లు గుణములు, అయ్యవార్లు వృద్ధులు, ఈ ఊరులు ఇక్కులు, యవరాలాలు ఎన్నులు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత అచ్చు సందుల తర్వాత హల్ సందులు. ఓకేనా? సంస్కృత సందుల్లో హల్ సందులు. హల్లులు అంటే మనందరికీ తెలుసు, అచ్చులు కాకుండా ఉన్నటువంటి కా నుంచి హా వరకు ఉన్నటువంటి అక్షరాలు. దీంట్లో టవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము అని ఉంటాయి. ఓకేనా? వీటిని వర్గాక్షరాలు అని అంటాము. అట్నే వీటిని స్పర్శాలు అని కూడా అంటారు. కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలని స్పర్శాలు అని అంటారు. ఓకేనా? దీంట్లో క చ తప్ప, క చ తప్ప వీటిని పరుషాలు అని అంటారు. ఓకేనా? పరుషాలు అని చెప్పేసి అంటారు. కచట తప్పలకు, ఓకేనా, అనునాసికాలు పరమైతే, ఓకేనా, పరుషాలకు అనునాసికాలు గనక పరమైతే వాటిని ఏమంటారు? వాటికి తద్వర్గానునాసికాలు వస్తాయి. ఇక్కడ వర్గాక్షరాలు ముందెందుకు చెప్పాను? క చ ట త ప వీటిని పరుషాలు అని అంటాం. ఇన్య, ఇని, అన, న, మ వీటిని అనునాసికాలు అంటాం. కవర్గంలో ఉన్నటువంటి అనునాసికం ఇన్య, చవర్గంలో ఉన్న అనునాసికము ఇని, టవర్గంలో ఉన్న అనునాసికము అణ. ఇక్కడ టవర్గంలో ఉన్న అనునాసికము అణ అవుతుంది, తవర్గంలో ఉన్నటువంటి అనునాసికము నా అవుతుంది, పవర్గంలో ఉన్న అనునాసికము మా అవుతుంది. అంటే ఈ క చ ట త ప అనేటువంటి పరుషాలకు ఏవైనా అనునాసికాలు, అవి ఏమైనా అనునాసికాలు ఏవైనా ఉండని, ఆ అనునాసికాలు కనుక పరమైతే వాటికి తద్వర్గ అనునాసికాలు వస్తాయి. మీరు చూడండి, కా ఉంది, మా వచ్చినా దానికి ఇనియా వచ్చింది. చా ఉంది, మా ఉన్న ఇని వచ్చింది. టా ఉంది, మా ఉన్న అణ వచ్చింది. తు ఉన్న, నా ఉన్న అణ నా వచ్చింది. పు ఉన్న, మా ఉన్న మాకు వచ్చింది. అంటే అర్థమైంది. కాకు ఇన్యా ఇక్కడ చెప్పుకున్నాం. కాకు ఇన్యా, చాకు ఇని, తాకు అణ, తాకు నా, పాపు పాకు మా అని. అట్లా తద్వర్గానునాసికాలు వస్తాయి. పరుషములకు, ఇక్కడ పరుషములకు అనునాసికాలు పరమైతే తద్వర్గానునాసికాలు ఏకాదేశంగా వస్తాయి అనేటువంటిది అనునాసిక సంధి యొక్క సూత్రము.
నెక్స్ట్ జస్త్వ సంధి. జస్త్వ సంధి అని అంటే ఏంది? ఇక్కడ కూడా పూర్వపదం చివరన కాచాటా తాపాలు ఉంటే దీన్ని పరుషాలు అని చెప్పేసి అని అంటాం. మనము సంస్కృతంలో జస్సులు అని చెప్పేసి అంటాం. గజడ దబల్ని జస్సులు అంటాం. తెలుగులో సరళాలు అని అంటాం, సంస్కృతంలో జస్సులు అంటాం. కాబట్టి పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తాయి. ఎప్పుడు? ఇక్కడ ఉన్నటువంటి పరుషాలకు క చ ట త ప అనేటువంటి పరుషాలకు అచ్చులు గాని సరళాలు గాని యవరలాలు గాని పరమైతే కాకు బదులు గా వస్తుంది, చాకు బదులు జా వస్తుంది, టాకు బదులు డా వస్తుంది, తాకు బదులు దా వస్తుంది, పాకు బదులు బా వస్తుంది. ఉదాహరణకు దిక్కు ప్లస్ గజము దిగ్గజము అయింది. కు ప్లేస్ లో గా అయింది కాబట్టి దీనికి ఇక్కడ అచ్ ప్లస్ అంతము అజంతము ఇక్కడ స్పష్టంగా ఏర్పడుతుంది. షట్ ప్లస్ ఆననుడు షడాననుడు. ఓకేనా? సుపు ప్లస్ అంతము సుబంతము ఇట్లా అయింది. అంటే కచట తపలు అనేటువంటి పరుషాలకు ఏవి సరళాలు గాని అచ్చులు గాని యవరలలు గాని ఇవి పరమైతే కచట తపల ప్లేస్ లో సరళాలు వస్తాయి. సరళాలను సంస్కృతంలో జస్సులు అంటారు కాబట్టి దీన్ని జస్త్వ సంధి అని చెప్పేసి అంటున్నాం. తర్వాత సకార తవర్గానికి షకార చవర్గాలు పరమైతే షకార చవర్గాలే వస్తాయి. మనం ఇందాక స్లైడ్ లో చూసినాం వర్గాలు ఏంటి అని చెప్పేసి. వర్గాక్షరాలు ఇగో ఇదండి. ఇక్కడ ఏమన్నాడు? సకార తవర్గాలు అంటే సకార తవర్గము, ఇది తవర్గాని అంటే తాత దాద్ద నా అనేటువంటి అక్షరాలని తవర్గము అని చెప్పేసి అని అంటాము. తర్వాత షకార చవర్గము. ఓకేనా? ఇక్కడ సకార తవర్గానికి సకార తవర్గానికి షకార చవర్గము పరమైతే సకార తవర్గము వెళ్ళిపోయి షకార చవర్గమే వస్తుంది అనేటువంటిది. ఒక్కసారి చూడండి. సత్ ప్లస్ జనని సజ్జన అయిపోయింది. ఇగో మనస్ ప్లస్ శాంతి మనస్ ప్లస్ శాంతి మనశ్శాంతి. షు మారితే సా ప్లేస్ లో షా వచ్చింది. త అనే దానికి చా పరమైతే తు ఎగిరిపోయి చా వచ్చింది. మళ్ళీ ఇక్కడ షు షా అయింది, తు జా అయింది, తు చా అయింది. ఓకేనా? సకార తవర్గము అంటే సకారము యొక్క అంటే స తవర్గం అంటే తత్త దాద్ద నా ఈ 6 అక్షరాలకి ష చ ఛ జ ఝ ఇన్య ఇవి పరమైతే వాటికి షకార చవర్గాలే వస్తాయి అనేటువంటి సూత్రము. మళ్ళీ మీరు ప్రాక్టీస్ ఇవి ఇందాక చూపెట్టినవి ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ విసర్గ సంధి. మనకు విసర్గ అంటే తెలుసు. విసర్గం అంటే ఏంటి? అరసున్నా సున్నా విసర్గాల గురించి మనం తెలుసుకున్నాము. దాంట్లో ఇక్కడ విసర్గ సంధి సంబంధించినటువంటి దాంట్లో మొదటి పదం చివర విసర్గ ఉండి దానికి అచ్చు లేదా హల్లు పరమైతే అనేక మార్పులు కలుగుతాయి. దాంట్లో 3-4 రకాలైనటువంటి సూత్రాలు. మొదటి సూత్రం ఏంటి అంటే విసర్గ చివర ఉన్న పదాలకు శేషాస పరమైనప్పుడు వరుసగా శేషాసాలే వస్తాయి. ఉదాహరణ చూడండి. చతు ప్లస్ శతాబ్దములు చతుశతాబ్దములు అయింది. అంటే ఏంది? ఇక్కడ ఉన్న విసర్గ పోయి విసర్గ ప్లేస్ లో షా వచ్చింది. నమః శివాయ ఈ విసర్గ పోయి షీ వచ్చింది అంటే షీకి ఒత్తు వచ్చింది. చతు ప్లస్ షష్ఠి తపః ప్లస్ సాధనము అంటే విసర్గ తర్వాత శేషాసాలు వస్తే విసర్గ తర్వాత శేషాశాలు వస్తే వాటి ప్లేస్ లో శేషాశాలే వస్తాయి. అంటే విసర్గ వెళ్ళిపోయి శేషాశాలు వస్తాయి. తర్వాత ఇంకొక సూత్రం ఏంది? విసర్గలకు అచ్చు లేదా హల్లు పరమైనప్పుడు కొన్నిసార్లు ఓకారం వస్తుంది. శివ ప్లస్ అహం శివోహం అయింది. తపః ప్లస్
వనం, తపోవనం అయింది. మనహ ప్లస్ వాంఛ, మనోవాంఛ అయింది. ఇక్కడ చతుశతాబ్దాలు అన్నప్పుడు ఇక్కడ ఓకారం రాలేదు, కానీ కొన్నిసార్లు వస్తాయి. మనోవాంఛ, తేజోమూర్తి, శిరోరత్నము, ఇట్లాంటి మనోహరము, ఇట్లాంటి వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విసర్గకు కొన్ని హల్లులు పరమైనప్పుడు విసర్గ స్థానంలో స్ వస్తుంది. ఇక్కడ ష్ ఏది పరమైతే అదే వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం ఏది పరమైనా కూడా సా అనే వస్తుంది. నమః ప్లస్ తే, నమస్తే. నమః ప్లస్ కారము, నమస్కారము. మనః ప్లస్ తాపము, మనస్తాపము. ని ప్లస్ సందేహము, నిస్సందేహము. అయ ప్లస్ కాంతము, అయస్కాంతము. ఇట్లా అంటే 3 రకాల విసర్గ సందులు వస్తాయి. విసర్గకు అచ్చులు గాని హల్లులు గాని పరమైనప్పుడు ఒక్కొక్కసారి శేషాలు వస్తాయి, ఒక్కొక్కసారి ఓకారం వస్తుంది, ఒక్కొక్కసారి సకారం వస్తుంది. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది విసర్గ సంధి సూత్రానికి సంబంధించినటువంటి. తర్వాత తెలుగు సంధులు.